హలో గైస్, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఏంటి టాపిక్ అంటే, ఈరోజు ప్రత్యేకంగా ఎక్కడైతే ఇండియాలో ఇప్పుడు జరిగినటువంటి ఒక ఆపరేషన్ సింధూర్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇండియన్ గవర్నమెంట్ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది కామన్ పీపుల్కి అర్థం కాని ఒక మ్యాప్ గురించి చూపిస్తాను నేను ఇప్పుడు. సో ఎక్కడైతే పాకిస్తాన్కి వెల్ కనెక్టెడ్ ఉన్న కొన్ని స్టేట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్. ఈ ప్లేసెస్ వచ్చేసరికి ఏంటి అంటే పాకిస్తాన్ బార్డర్ని షేర్ చేసుకుంటూ ఉంటాయి. అండ్ జమ్మూ కాశ్మీర్ అయితే మీకు అక్కడ డైరెక్ట్గా చాలామంది తెలుసు పీఓకే అని ఒక ప్లేస్ కూడా ఉంటుంది. సో అది కూడా అంటే ఇట్స్ లైక్ పాకిస్తాన్ ఆక్యుపై చేసేసి ఆల్రెడీ వాళ్ళ మిలిటెంట్స్ అనో అవనో ఇవనో జనరల్గా అవన్నీ కూడా అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి అండర్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి ఒక ప్లేస్ పీఓకే అని. సో ఎప్పుడైతే ఇండియాలో ఏమైనా అటాక్స్ జరగాలన్నా కూడా ఫస్ట్ అక్కడి నుంచి ఎక్కువ ఈజీగా లోపలికి ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడి నుంచే ఇండియాలోకి ఎంటర్ అవుతుంటారు అనమాట. సో అసలు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాను, అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నానో చాలా క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఎప్పుడైతే పహల్గామ్లో ఒక అటాక్ జరిగిందో, పహల్గామ్లో అటాక్ అయిన తర్వాత ఇండియా గవర్నమెంట్ ఆటోమేటిక్గా దానికి ఒక కౌంటర్ అటాక్ చేస్తుంది అని ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి తెలుసు. ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అంతకుముందు పాస్ట్ 2-3 థింగ్స్ ఏవైతే ఉన్నాయో యూరి కానీ ఇట్లాంటివి జరిగిన వెంటనే కౌంటర్ అటాక్స్ చేస్తుంది. అది ఎంత రిస్క్ అయినా ఎట్లాంటిదైనా సరే చేస్తుంది అన్నది నరేంద్ర మోడీ గారు చేస్తారు అని అందరికీ తెలుసు. సో మనకే తెలిసినప్పుడు ఒక పాకిస్తాన్ నుంచి ఒక టెర్రర్ యాక్టివిటీ జరిగినప్పుడు కౌంటర్ అటాక్ ఇండియా నుంచి ఉంటుంది అని వాళ్ళకి తెలుసు. సో దీన్ని వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు అంటే ఏ ప్లేస్లో జరుగుతుంది ఏంటి అనేది తెలియకపోయి ఉండొచ్చు, లేదు అంటే సడన్గా జరిగి ఉండొచ్చు. ఇట్లాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి. సో అందులో భాగంగానే ఈరోజు జరిగిన ఆపరేషన్ సింధూర్. సో సడన్గా ఈరోజు 9 ప్లేసెస్ని టెర్రర్ క్యాంప్ ఏవైతే ఉంటాయో వాటిని ఫైండ్ అవుట్ చేసేసి వాటిలో ఇవన్నీ మిసైల్స్ చేసి నాశనం చేసి బ్లాస్ట్ చేసి ఇవన్నీ ఏమేమి జరిగినా ఇవాళ జరిగిన థింగ్స్ అని అందరికీ తెలుసు. సో దీనికి నెక్స్ట్ కౌంటర్గా పాకిస్తాన్ కంపల్సరీగా ఏదో ఒకటి చేస్తుంది, ఖాళీగా అయితే కూర్చోదు. దట్ ఈస్ షూర్. సో మీరు అబ్జర్వ్ చేయండి లాస్ట్ 1-2 డేస్ నుంచి అండ్ ఇవాళ కూడా సమ్వేర్ జమ్మూ కాశ్మీర్లో ఒక పర్టికులర్ విలేజ్లో ఆల్రెడీ వాళ్ళ మిలిటరీ ఏంటది అటాక్స్ చేయటము, లైక్ షూటింగ్ జరగడము, దానివల్ల దగ్గర దగ్గర 11-10 మంది అంతమంది లోకల్ పీపుల్ చనిపోవడము ఇట్లాంటివి జరిగినాయి అనమాట. సో ఇది ఆ ఒక్క చోటే జరగదు. ఇంకా మిగతా అన్ని ప్లేస్‌లోనూ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియాలోకి ఎంటర్ అవ్వటానికి గానీ, ఇండియాలో మిలిటరీతో పోరాడటానికి గానీ ఇట్లాంటివి జరుగుతాయి. సో నేను కామన్ లేమన్ లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్నాను. సో ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళని కౌంటర్ చేయడానికి ఇండియన్ మిలిటరీ ఉంటది, కాపాడుతది. కానీ డైరెక్ట్‌గా ఎఫెక్ట్ అయ్యే స్టేట్స్ ఇండియాలో ఏవైనా ఉన్నాయా అంటే ఈ 5 స్టేట్సే. జమ్మూ కాశ్మీరు, పంజాబు, గుజరాత్ అండ్ రాజస్థాన్. ఇవి 5. ఎందుకంటే ఇవి ఎల్ఓసికి ఆనుకొని ఉంటాయి. సో చాలా ఈజీ అనమాట. ఇన్‌కేస్ వాళ్ళని బ్రీచ్ చేసి లోపలికి రావాలి, ఇటు రావాలి అంటే. సో వీటిని కౌంటర్ అటాక్‌గా మన దగ్గర వాళ్ళకంటే ఎక్కువ మిలిటరీ ఉంది. అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్‌మెంట్, టెక్నాలజీస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి, ఇంకా డేర్ మిలిటరీ మన దగ్గర ఉంది కాబట్టి, సో ఇవన్నీ చేస్తారు. అండ్ ఇక్కడ చాలామంది మర్చిపోతున్న ఎవరు రైజ్ చేయని పాయింట్ ఏంటి అంటే ఇన్‌సైడ్ ఇండియాలో సెక్యూరిటీ ఏంటి? మీరు అబ్జర్వ్ చేయండి. నిన్న గవర్నమెంట్ ఏదైతే ప్రెస్ రిలీజ్ చేసిందో మేము మాక్ డ్రిల్స్ చేస్తున్నాము. ఏదైనా థింగ్స్ జరిగినప్పుడు ఎట్లా ఉండాలి మీరు అని చెప్పేసి ప్రెస్ రిలీజ్ చేసింది. సో అది ఎందుకు చేసింది అని అన్న పాయింట్‌ని ఎవరు మాట్లాడట్లేదు. దాన్ని క్లియర్‌గా స్ట్రెస్ చేయట్లేదు. ఇక్కడ ఏంటి అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము మాక్ డ్రిల్స్ చేస్తాము అనే ఉద్దేశాన్ని బయటపెట్టి ఆ వంకతో మేమేదో ఇండియాలో మేము సెక్యూర్‌గా మేము ఎలా ఉండాలని చూసుకుంటున్నాము అనే గవర్నమెంట్ అనుకుంటుంది, ప్లాన్ ఏస్తుంది అన్నట్లుగా అని చూపించేసి ఎళ్లి వాళ్ళ మీద అటాక్ చేశారని మాట్లాడుతున్నారు గానీ చాలామంది. సో ఇక్కడ గవర్నమెంట్‌కి కూడా తెలుసు ఏంటి అంటే ఇంటర్నల్‌గా కూడా కొన్ని టెర్రర్ యాక్టివిటీస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని. ఎలా జరుగుతాయి? ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు కొన్ని సినిమాల్లో చూస్తే స్లీపర్ సెల్స్ అని చెప్పేసి ఇండియాలోకొచ్చేసి ఆల్రెడీ ఇక్కడ పీపుల్‌తో కలిసిపోయి ఆ ప్లేస్, ఈ ప్లేస్ అనేం లేదు. వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఓల్డ్ సిటీ గానీ, ఇట్లాంటి కొన్ని ప్లేసెస్ ఏవైతే ఉంటాయో, ఇట్లాంటి ప్లేస్‌లో వాళ్ళు కలిసిపోయి నార్మల్ పీపుల్ లాగే ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ వస్తాయో, సో అప్పుడు పాకిస్తాన్ నుంచి కానీ, ఇట్లాంటి కొన్ని ప్లేసుల నుంచి ఒకళ్ళిద్దరు వీళ్ళని ఆర్గనైజ్ చేయడానికి వస్తారు. సో లైక్ ఎ టీమ్ లీడర్ లాగా. వచ్చి వీళ్ళతో కలిసి వాళ్ళు అనుకున్న యాక్టివిటీ చేసేస్తారు. దొరికితే చచ్చిపోతారు, లేదంటే ఎళ్ళిపోతారు. సో ఇట్లాంటి ఛాన్సెస్ ఇప్పుడు ఇండియాలో లోపల ఇన్‌సైడ్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. బయట బోర్డర్‌లో జరిగే వాటిని మిలిటరీ కాపాడుతది. లేదు అంటే ఇంకోళ్ళు కాపాడుతారు. సో ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక గేటెడ్ కమ్యూనిటీ తీసుకుందాం.
ఒక 2000 మందో, 4000 మందో పబ్లిక్ జనాలుంటారు. ఒక 20 ఎకరాలు, 10 ఎకరాల ప్లేస్‌లో. సో, ఈ థింగ్‌లో 2 ఎంట్రన్స్‌లుంటాయి. ఒక బ్యాక్ ఎంట్రన్స్, ఫ్రంట్ ఎంట్రన్స్. సో, ఫ్రంట్ ఎంట్రన్స్ దగ్గర ఒక ఇద్దరు, ముగ్గురు సెక్యూరిటీ, బ్యాక్ ఎంట్రన్స్ దగ్గర ఇద్దరు, ముగ్గురు సెక్యూరిటీ. లేదు అంటే 10 మంది సెక్యూరిటీ అనుకుందాం. అందులో ఎంతమంది దగ్గర ఒక గన్ ఉంటది? ఏముండదు గదా! జస్ట్ మిలిటరీ ఇది వీళ్ళ సెక్యూరిటీ డ్రెస్ ఏసుకుంటారు. చేతిలో కావాలంటే ఓ స్టిక్ పెట్టుకుంటారు, ఉంటారు. అంతే. వాళ్ళ దగ్గర ఏముండవు. సో, ఒక నలుగురు, ఐదుగురు ఈ టెర్రరిస్టులు ఇప్పుడు స్లీపర్ సెల్స్‌తో కలిసి ఆల్రెడీ ఉన్నవాళ్ళు కలిసేసి లోపలికి వాళ్ళని కొట్టో లేదా కాల్చేసో లోపలికొచ్చేసి దాన్ని కంట్రోల్‌లో తీసుకొని అక్కడున్న జనాలందరినీ కంట్రోల్‌లో తీసుకొని ఆహ్, ఏదైనా జేయొచ్చు. అవసరమైతే ఇంకేదైనా చేసేసి ఎళ్ళిపోవచ్చు. లేదంటే వీళ్ళని కంట్రోల్‌లో పెట్టుకొని బెదిరించొచ్చు గవర్నమెంట్‌ని. ఇట్లాంటియి జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. ఇది సినిమా స్టోరీ అయితే గాదు. ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయని జెప్పేసి కొన్ని న్యూసెస్ గూడా ఉన్నాయన్నమాట. సో, ఇట్లాంటివి జరిగే ఛాన్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మన సెక్యూరిటీని మనమే కాపాడుకోవాలి. అంటే మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్‌ని మనం ఎవ్రీ మినిట్ అబ్జర్వ్ చేయాలి. ఇది ఈ కొన్ని రోజులు థింగ్స్ అన్నీ సెటిల్ డౌన్ అయ్యేదాకా మన రెస్పాన్సిబిలిటీ అనమాట. ఎందుకు అంటే ప్రతి ప్లేస్‌కి, ప్రతి పబ్లిక్ ప్లేస్‌కి గవర్నమెంటు ఎంతమందిని సెక్యూరిటీ పెడతది? ఇద్దరినో, ముగ్గురినో పెడతది. అంతే తప్ప ప్రతి ప్లేస్‌కి అయితే పెట్టలేదు గదా! ఇప్పుడు ఏదైనా ఒక గవర్నమెంట్ రిలేటెడో ఏదో ఒక గ్యాదరింగ్ జరుగుతుంది అనుకో, ఒకళ్ళో ఇద్దరో పోలీసులను ఉంచుతారు. అందుకని అక్కడ మిలిటరీని తీసుకొచ్చి పెట్టలేరు గదా! ఒకళ్ళో ఇద్దరినో చంపాలనుకున్న వాళ్ళకి చంపడం పెద్ద మ్యాటర్ గాదు. సో, అట్లాంటివి జరగకముందే మనమేమన్నా పసిగడితే కన్సర్న్ పర్సన్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మన సైడ్ నుంచి బెస్ట్ థింగ్ అనమాట. అట్‌లీస్ట్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం. కారుల్లో ఏదైనా ఐడియల్‌గా కార్‌లో ఉండిపోవడం ఎక్కువ రోజుల నుంచి గానీ, సూట్ కేస్‌లో ఇట్లాంటివి మనకు ఎప్పటినుంచో తెలుసు. ఇట్లాంటి థింగ్స్ చాలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సెకండు ఇప్పుడు అందరికీ వెకేషన్స్ ఉన్నాయి. సో, ఎక్కడికో ట్రిప్స్‌కెళ్దాము అని చెప్పేసి చాలా ప్లాన్స్ యేసుంటారు. దయచేసి కొన్ని రోజులు ఈ ప్లాన్స్ పక్కన పెట్టేయండి. సో, పెహల్గామ్ అటాక్ తర్వాత మనం తిరిగి అటాక్ చేయడానికి 14 రోజులు పట్టింది. సో, వాళ్ళు తిరిగి అటాక్ చేయడానికి ఇంకో 1 వీకో, 10 డేసో పడతది ఆబ్వియస్‌లీ. సో, సంథింగ్ ఏదో ఒక యాక్టివిటీ అయితే జరుగుతాయి. అది ఎక్కడ జరుగుతది అనేది చెప్పలేము. దానికంటే బెటర్ మనం సేఫ్‌గా ఉండటం బెస్ట్ థింగ్. అండ్ ఇప్పుడు చాలామంది ఎక్కువ మంది ఎళ్ళడానికి గ్యాదరింగ్స్‌కి ఎక్కువ మంది కలిసిపోవడానికి ప్లాన్‌లేసే ప్లేసెస్ ఏంటి అంటే టెంపుల్స్, సినిమా థియేటర్స్, మాల్స్, గేటెడ్ కమ్యూనిటీలు, ప్లస్ ఇంకోటి టూరిస్ట్ ప్లేసులు. సో, ఇట్లాంటివన్నీ కూడా ఏంటి అంటే ఎక్కువ మంది జనాలు ఉండేటువంటి ఒక ప్లేస్‌లనమాట. సో, అట్లాంటి ప్లేస్‌లని అవాయిడ్ చేయండి. సో, అక్కడ మనం సేఫ్‌గా ఉండడానికి ట్రై చేయండి. సో, మనం ఎక్కడున్నామో అక్కడే ఉండడం బెస్ట్. గ్యాదరింగ్స్‌కి ఉన్న ప్లేసులకి ఇట్లాంటి వాటికి ఎళ్ళొద్దు. అన్నీ సెటిల్ డౌన్ అయిన తర్వాత, సెటిల్ అయిన తర్వాత మళ్ళా ప్లాన్స్ ఏసుకోవచ్చు. ఎందుకు అంటే అంత గ్యాదరింగ్స్ ఉన్న ప్లేస్‌కి మనం వెళ్లి అన్నెసరీగా బ్లాక్ అయిపోయి ఏదైనా జరగరానియి జరిగితే మన ఫ్యామిలీస్, కుటుంబాలు చాలా ఇబ్బంది పడతాయి. సో, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే చుట్టూ ఉన్న మన సరౌండింగ్స్‌ని మనమే అబ్జర్వ్ చేయాలి. అండ్ వాటిని మనమే కాపాడుకోవాలి. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ మర్చిపోకండి. ఓకే. అండ్ ఈ ఇన్ఫర్మేషన్‌ని కుదిరినంత మందికి షేర్ చేయండి. అండ్ ఇన్‌కేస్ నేనేదైనా పాయింట్లు మర్చిపోతే కామెంట్‌లో మెన్షన్ చేయండి. మీ వీడియో చూసేవాళ్ళు ఎవరికైనా కూడా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది కంపల్సరీగా మీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్‌ని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మనమే అబ్జర్వ్ చేయాలి. ఏదైనా సరే కొంచెం డౌట్‌ఫుల్‌గా గానీ, నలుగురు, ఐదుగురు పీపుల్ విత్ డిఫరెంట్ ఎక్విప్‌మెంట్‌తో గానీ, ఏదైనా సరే ఇట్లాంటివి మీకు కొంచెం అనుమానంగా అనిపించినా సరే, వెంటనే కన్సర్న్ ఎవరో ఒకళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా సో, మనం దాన్ని కొంచెమైనా అరికట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటివి జరగకుండా చూసుకోవడానికి. అండ్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉండండి. మెంటల్‌గా రెడీగా ఉండండి. అండ్ ఏం జరిగినా సరే మనం సేఫ్‌గా ఉండడానికి ట్రై చేయండి. మనము అంటే మనము, మన ఫ్యామిలీని, మన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇవన్నీ జరుగుతాయి అని నేను భయపెట్టట్లేదు. బయట జరిగే వాటిని కౌంటర్ చేయడానికి థింగ్స్ ఉన్నాయి. లోపల జరిగే వాటిని కౌంటర్ చేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ హైదరాబాద్ మాట్లాడుకుంటే హైదరాబాద్ మొత్తంలో ఓ 50,000 మందో, 20,000 మందో, 1,00,000 మందినో మిలిటరీ వాళ్ళని పెట్టలేరు. ఎందుకంటే ఎక్కడేం జరుగుతుందో కూడా ఎవరు చెప్పలేం కాబట్టి. సో, అట్లాంటి ఒక సడెన్ థింగ్స్ జరిగేటప్పుడు వాటిని అట్‌లీస్ట్ మనం రెడీగా ఉన్నాము. లేదు మీ చుట్టూ మీ కమ్యూనిటీలో గాని, మీ థింగ్స్‌లో గాని ఉన్న సెక్యూరిటీ ప్రాపర్‌గా ఉందా లేదా? కెమెరాస్ ప్రాపర్‌గా ఉన్నాయా లేవా? సీసీటీవీ కెమెరాస్ ఉన్న పర్సన్ సరిగ్గా టైంకి అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడా లేదా? సో, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి. సో, ఎవరో ఒకళ్ళు యాక్టివ్‌గా తీసుకొని వీటిని మీరు మానిటర్ చేయండి. అన్ని థింగ్స్ సెట్ అయిన దాకా. తర్వాత మళ్ళా రొటీన్ లైఫ్ స్టైల్. ఓకే. సో, అప్పటిదాకా బీ కేర్‌ఫుల్ జాగ్రత్త. అండ్ సెకండ్ ఇంకోటి ఇది అందరికీ తెలుసు. బట్ నేను ఇంకోసారి చెప్తున్నాను. ఇండియన్ మిలిటరీకి సంబంధించినటువంటి ఏవైనా సరే యాక్టివిటీస్ లేదు వాళ్ళ వెహికల్స్ ఇట్లా ఎళ్తున్నాయి, ఇట్లా జరుగుతాయి అని కానీ ఇట్లాంటివి ఏవున్నా సరే సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి.
అండ్ వాటిని సర్క్యులేట్ చేయకండి. అది మన ఎనిమీస్కి మనమే వెపన్స్ ఇచ్చినట్లు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బీ సేఫ్.